నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. దేవుడి పేరు చెప్పి రాజకీయాల పేరుతో దేవుడిని లాగడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్గా మారిందా? 7 కొండల మీద రాజకీయాలు చేశారనే కారణంతోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదం జరిగిందని కూటమి ఆరోపణలు చేస్తుంది. అయితే 1000 కాళ్ల మండపం తొలగించారనే కారణంతోనే అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తుంది. ఇక దేవుడితో ఆడుకుంటున్నారు కాబట్టే సాక్షికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని కూటమి వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పుడు దేవుడు సెంటిమెంట్తో అడ్డుకుంటున్నారు కాబట్టే హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ విమర్శల హద్దులు దాటలేదంటారా? దైవాన్ని కూడా కారణంగా చూపించి ఒకరిపై ఒకరు శాపనార్థాలు వేసుకుంటున్నారా? ప్రజల మనోభావాలతో ఇలా ఆడుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ అసలు భయపెట్టే అంశం ఏంటంటే రాజకీయ వైఫల్యాలకు, న్యాయపరమైన తీర్పులకు, ప్రమాదాలకు, మార్కెట్ ఒడిదుడుకులకు కూడా దేవుడిని కారణంగా చూపించడం. ఒక పార్టీ అంటుంది 7 కొండల పవిత్రతను రాజకీయంగా వాడుకున్నారు, అందుకే రాజశేఖర్ రెడ్డికి ప్రమాదం జరిగిందని. మరో పార్టీ అంటుంది 1000 కాళ్ల మండపాన్ని తీసేశారు, అందుకే అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగిందని. ఇవి ఆరోపణలే కాదు, ఇవి భక్తుల మనసుల్లో భయం, అపనమ్మకం నింపే మాటలు. దేవుడు శిక్షిస్తాడన్న భావనను రాజకీయ లాభం కోసం వాడుకోవడం భక్తికి అపచారం కాకపోతే ఇంకేమిటి? ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థ తీర్పులకు, షేర్ మార్కెట్ మార్పులకు కూడా దేవుడు సెంటిమెంట్ను లింకు చేయడం. సాక్షికి వ్యతిరేకంగా తీర్పు వస్తే దేవుడితో అడ్డుకున్నారు కాబట్టే అని కూటమి వ్యాఖ్యలు చేయడం, అలాగే హెరిటేజ్ షేర్లు పడిపోతుంటే దేవుడి సెంటిమెంట్తో అడ్డుకున్నారు కాబట్టి అని వైసీపీ కౌంటర్ ఇవ్వడం. ఇలా అయితే రేపు వర్షం పడకపోయినా, పంట నష్టపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా అన్నిటికీ దేవుడిపైనే బాధ్యుడైన చేస్తారా? ఇక అన్నిటికీ దేవుణ్ణే బాధ్యుని చేస్తారా? ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే. మీరు పాలనపై చర్చ చేయలేకపోతున్నారా, లేక రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేవుడినే కవచంగా మార్చుకుంటున్నారా? తిరుమల నమ్మకానికి కేంద్రం రాజకీయ శాపనార్థాలకు కాదు. ఇది గీత దాటితే నష్టపోయేది పార్టీలు కాదు, సాధారణ భక్తుడి విశ్వాసమే. దేవుడిని రాజకీయంగా ఆయుధంగా మార్చిన రోజు రాజకీయాలే కాదు, భక్తి కూడా ఓడిపోతుంది. ఇక ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, అలాగే టీడీపీ అధికార పార్టీ ప్రెసిడెంట్ మధుబాబు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. మధుబాబు గారు, అలాగే ఇద్దరికి కూడా నమస్కారం అండి. కనకారావు గారు అండ్ మధుబాబు గారు. నమస్తే మేడం. రైట్, ఇక దేవుడి పేరుతో రాజకీయ ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి ఎంతవరకు సరైందంటారు? ముందుగా కనకారావు గారు మీరు చెప్పండి, ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మేడం విజయ్ గారు, మీకు అదే మధుబాబు గారికి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఈరోజు గత సంవత్సరం పైగా రాష్ట్రంలో ముఖ్యంగా ప్రపంచంలో ఒక చర్చకి తెరలేపినటువంటి తిరుపతి లడ్డు విషయం అయితే ఉందో, దాని ద్వారా ఈరోజు మొత్తం పరిపాలన వ్యవస్థ మొత్తాన్ని పక్కన పెట్టేసి తిరుపతి లడ్డు విషయాన్ని దాంట్లో జంతువులు కోవలసిందని, పందికోవు అని చెప్పేసి రకరకాలు తిప్పారు. తర్వాత కెమికల్స్ అన్నారు, తర్వాత టాయిలెట్స్ వాడే, అట్లా తిప్పుకుంటూ వచ్చే క్రమంలో కేవలం తన యొక్క పరిపాలన వైఫల్యాన్ని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోవటాన్ని, ఏదైతే తనిచ్చినటువంటి సూపర్ 6 హామీల్ని అమలు చేయకపోవటాన్ని అన్ని కప్పుచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా డైవర్స్ పాలిటిక్స్ చేయటం అనేది తనకు వెన్నతో పెట్టిన విద్య. వెనక గ్లోబల్ అనే ఒక అతను
ఆ గ్లోబల్ ప్రచారం అనేది అట్లా ఏదైతే ఉందో, ఈరోజు చంద్రబాబు గారికి ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఏంటంటే అబద్ధాన్ని కూడా 100 సార్లు చెబితే నిజమైంది అన్నట్టుగా నమ్మించడం అనేటువంటిది వారికి మొదటి నుంచి ఉన్నటువంటి ఇది. కాబట్టి ఈరోజు కోట్లాది మంది యొక్క భక్తుల మనోభావాల మీద, విశ్వాసాల మీద కూడా దెబ్బ కొట్టే విధంగా తన యొక్క రాజకీయ వైఫల్యాన్ని కాపాడుకోవటం కోసం, ప్రభుత్వ వైఫల్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక దుర్మార్గంగా తిరుపతి లడ్డుని వాడుకోవటం, రాజకీయాల్లోకి దేవుళ్ళు లాగటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచే ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే, ఎందుకంటే భారతదేశం యొక్క ప్రజలు ముఖ్యంగా మనోళ్ళు ఏంటంటే సెంటిమెంట్ అనేటువంటి దాన్ని ప్రజలు కొంచెం దాన్ని సెంటిమెంట్ని పాటిస్తూ ఉంటారు. కాబట్టి సహజంగా అనుకుంటూ ఉంటారు, నిన్న జరిగింది కాబట్టి ఈ రోజు ఇట్లా జరిగిందని చెప్పేటువంటి. అది భారతదేశంలో ఆధ్యాత్మికటువంటి భావాలకి కట్టుబడినటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ఈ సమాజంలో సహజంగా దాన్ని ఏంటంటే కొంచెం సెంటిమెంట్కి కోరుకుంటున్నటువంటిది, సెంటిమెంట్కి ఆలోచిస్తారు. కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేయడంలో చంద్రబాబు సిద్ధాంతుడు. కాబట్టి ఏదైతే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే దానికి కారణం ఏంటంటే తిరుపతి 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి చెప్పాడని చెప్పేసి అని చెప్పినందుకే దేవుడు తగినటువంటి తిరుపతికి చిత్తూరు జిల్లాకు రచ్చబండకి వెళ్తా ఉంటే దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు అని చెప్పేసి అని దాన్ని ప్రచారం చేసింది టీడీపీ బ్యాచ్. అది అందరూ తెలిసిన నగ్న సత్యం. తీరా విషయంలోకి వెళ్తే ఏమైందంటే అసలు తిరుపతి 2 కొండలు కాదు 7 కొండలు అనేటువంటి దాన్ని జీవో ఇచ్చి అక్కడ అన్ని మత ప్రచారం జరగకూడదు అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జీవోతో తెచ్చాడు అనేది ఈరోజు స్పష్టంగా బయటకు వచ్చేసింది. ఈరోజు ఎంత ఉందంటే భస్మాసురుడు అనేటువంటిది మనం ఆ స్టోరీ ఏంటో భస్మాసురుడు తెలుసుకున్నప్పుడు, భస్మాసురుడు ఎవరు తలమే చేయబెడితే వాళ్ళు చచ్చిపోతారంట. చివరికి ఆ పెట్టే క్రమంలో చివరికి తలమే పెట్టుకున్నాడంట. తినమే పెట్టుకున్నప్పుడు చివరికి భస్మాసురుడు కూడా చచ్చిపోయాట. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరుపతి లెట్టలో కల్తీ జరిగిందని చెప్పేసి అని తన యొక్క హెరిటేజ్ సంవత్సరించి నెయ్యి కొనుగోలు కోసం రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం దేవుణ్ణి వాడుకొని చేస్తే చివరికి చుట్టూ తిరిగి వచ్చేసినాక చివరికి తన్నెత్తి మీదే ఏదైతే భస్మాసురుడు అందరూ సేవ పెట్టి చివరికి తన మీద పెట్టుకుని అసలు భస్మం అయిపోయాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అందరినీ వాడుకొని ఈ రోజు కల్తీ జరిగిందని చెప్పేసి అన్నాడు, చివరికి తను హెరిటేజ్ దాకా వచ్చేసింది. ఈరోజు అడుగుతా ఉన్నాం, సిబిఐ చేసినటువంటి ఏదైతే ఉందో సిబిఐ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిబిఐ మేరకు సిట్ ఏర్పాటు చేసి సిట్ అయితే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లో దీంట్లో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక వీళ్ళు ఎలాగో వాడారు దాన్ని పంది కొవ్వు అని చెప్పేసి అని, జంతు కొవ్వు అని చెప్పేసి అని ప్రాపగాండ చేశారు. ఒక తర్వాత మెట్లు కడిగాడు స్ఫూర్తిగా. మెట్లు కూడా జనాలు పైనుంచి కడుగుతూ ఉంటుంది, కింద నుంచి కడుక్కుంటే ఇప్పుడు ఆయన సనాతన ధర్మం కొత్తగా ముసుగేసుకున్నటువంటి ఒక ఆయన. వీళ్ళు ఏదైతే చెప్పారో ఆ చెప్పింది సిబిఐ వేసినటువంటి సిట్ అయితే ఉందో ఆ సిట్ లో రాలేదు కాబట్టి దాన్ని తిమిమమ్మని చేసి ఎట్లా కట్ట మనం ఏదైతే చెప్పిన దాన్ని అహం దెబ్బతినిపోయి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టాలనేటువంటి దాంతో ఈ రోజు సిబిఐ అంటే మాకు గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు. మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి ఏదైతే మీరు డబ్బు ఇచ్చిన సర్కార్ అని చెప్పుకున్నటువంటి ఎన్డీఏ కూటమిలో మీరున్నారో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల మీదే మీకు నమ్మకం లేక ఈ రోజు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ గారు నియమించి 45 రోజులు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అని చెప్తారంటే ఏదైతే మీరు చెప్పేటువంటిది ఏదైతే మీరు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రజల యొక్క మైండ్ లో మీరు తిరుపతి రెడ్డిలో పందికోగలిసి చెప్పేసి వాడారో ఆ పదాలు ఎక్కడైతే మీరు చెప్పారో ప్రాపగాడ చేశారో దాన్ని యథార్థంగా చేయటం కోసం ఈరోజు దినేష్ కుమార్ అనేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత చెప్పడం కోసం ఏకసభ్య కమిషన్ వేశారంటే ఎడిపోతుంది ప్రపంచం, ఎడిపోతుంది సమాజం. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినాక రిపోర్ట్ లేదన్న ప్రాబ్లం ఉంటే మీరు దాని మీద కోర్టుకి వెళ్ళడం తప్పు కాదు. అంటే మీకు కోర్టులు గౌరవం లేదు, మీ కూటమిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నటువంటి సంస్థల మీద గౌరవం లేదు. చివరికి మీరు అనుకున్న దాన్ని చేయడం కోసం మేము ఒకటి అడుగుతున్నాం, ఈ బీఆర్కే డిబేట్ సాక్షిగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధశుద్ధుడే పని అయితే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు సిబిఐ రిపోర్ట్ కోరమని చెప్పండి. ఇప్పటికీ ఇందాపూర్ డైరీలో తయారైనటువంటి మిల్క్ బై ప్రొడక్ట్ అయితే ఉన్నాయో దానికి మార్కెటింగ్ చేస్తున్నా కూడా హెరిటేజ్ ఫుడ్సే. మొత్తం ఎప్పుడైతే ఇందాపూర్ దీంట్లో లింకులోనే చెప్పేసి బయటపడ్డాక అయితే హెరిటేజ్ షేర్స్ మొత్తం డౌన్ అయినటువంటి మాట వాస్తవం కదా మేడం. షేర్స్ డౌన్ అవడానికి మీరు హోల్డ్ ఉండండి. మధుబాబు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. మధుబాబు గారు ఏదైతే దేవుడి పేరుతో రాజకీయ ఆరోపణలు చేయడము ప్రజాస్వామ్యానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే కనకారావు గారు చెప్పిన మాటలకు మీరేం చెప్తారు?
బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, ప్యానల్లో ఉన్న బీఆర్కే ఛానల్ స్టాఫ్ వారికి, కనకారావు గారికి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను వారు మాట్లాడినప్పుడు నేనేం డిస్టర్బ్ చేయలేదు. దయచేసి నేను మాట్లాడినప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటే మేము కూడా సబ్జెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు మనకిచ్చిన సబ్జెక్ట్ ఏమిటంటే రాజకీయానికి తిరుమల కొండని వాడుకుంటున్నారు. ఇది ఒక రాష్ట్రంకు, ఒక జిల్లాకు సంబంధించిన గుడి కాదు. యావత్ ప్రపంచం ఆయన్ని మొక్కుని తలనీళ్ళలు ఇచ్చి పాదాలు నడిచిపోయి కొండకి దర్శనం చేసుకొని నిష్టగా ఉండే ఒక గొప్ప దేవాలయాన్ని మీద నిందలేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది. వైఎస్ఆర్సీ పార్టీ ఉనికి. చెప్పండి. ఇప్పుడు 7 కొండలపై రాజకీయాలే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదానికి కారణమని చెప్పడం కూడా అసలు అన్యాయం. అసలు ఇదంతా ఎట్టుపోయి ఏదైతే నష్టం వచ్చినా కానీ 7 కొండలవాడి వెంకటేశ్వర స్వామి మీద నెట్టడము అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయడమా, లేదా దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారనుకోవచ్చా? మేడం విజయ్ గారు, శ్రీశ్రీ గారు ఒక కవితలో ఉంది మేడం, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హం అని చెప్పేసి అని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి తన యొక్క స్వార్థపూరిత రాజకీయాలకి దేవుడే కాదు ఎవరైనా వాడుకుంటాడు. చివరికి ఆయన భార్యను వాడుకున్నాడు, మామను వాడుకున్నాడు, అందరిని వాడుకుంటాడు. వాడుకొని తను సర్వర్ అవడం కోసం ఏమైనా చేస్తున్న దానికి వాస్తవానికి తిరుమల కొండ మీద 2 కొండలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలక్షన్ జరపాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల చేత హైకోర్టుకి ఎప్పిస్తే అప్పుడు మొత్తం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అయితే బ్రిటిషర్స్ కాడి నుంచి మొత్తం దానికి ఉన్నటువంటి ఆ పరిధి మొత్తం తీసి ఇది 2 కొండలు కాదు 7 కొండలుగా విస్తరించాలి. 7 కొండలటువంటి దేవుడు సంబంధించినటువంటి దాంట్లో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాధాన్యత పెంచాలంటే ఇది 7 కొండలుగా ఉండాల్సిందని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే తన పరిపాలన కాలంలో 2004 నుంచి 2009 వరకు ఉన్న సమయంలో జీవో నెంబర్ 746 పేరుతోటి, జీవో నెంబర్ 747 పేరుతోటి 2 జీవోలు తేవడం జరిగింది మేడం. ఇది 7 కొండలే, 7 కొండలకే పరిమితం చేస్తాం, ఇక్కడ రాజకీయాలు చేయడానికి లేదు, ఇక్కడ అన్ని మత ప్రసారం జరగడానికి లేదని చెప్పేసి జీవోలు ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మొత్తం రాజశేఖర రెడ్డి గారు సరిపోవటానికి వెంకటేశ్వర స్వామి ప్రతీకారం తీసుకుని చెప్పేసి ప్రచారం చేసుకొని హిందువుల యొక్క మనోభావాలు మొత్తాన్ని పొల్యూట్ చేశాడు. ఇదే పెద్ద మనిషి ఏమన్నా తెలుసా, 2009 జనవరి 27వ తారీఖు అయితే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బైబిల్ మిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం సభ జరుగుతాయి మేడం. 3 రోజుల పాటు సభ జరిగితే 27 జనవరి 2009 ఆ సభలో బైబిల్ మిషన్ సభలో పాల్గొని అయితే రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో ఇచ్చినటువంటి 747 జీవో ఏదైతే ఉందో అన్ని మత ప్రచారం జరగకూడదు ఇక్కడ అని చెప్పి ఇచ్చాడో దాన్ని నేను వచ్చి అధికారులకు వచ్చినాక ఆ జీవో రద్దు చేస్తాను, ఎవరైనా వెళ్ళొచ్చని చెప్పేసి అని 2009 జనవరి 27వ తారీఖు బైబిల్ మిషన్ లో జరిగినటువంటి ఆ సభకి వెళ్ళి మాట్లాడిన మాట వాస్తవా కాదా చెప్పండి. ఈరోజు రికార్డ్స్ ఉన్నాయి. అంటే దేవుణ్ణి తన యొక్క స్వలాభం కోసం అతనే ఏమంటాడు, మొన్న ఏదైతే అతనే మరలా సెమీ క్రిస్టమస్కి వచ్చేదను యేసుక్రీస్తుని మనం అంతా దేవుడుగా నమ్ముకోవాలని చెప్పేసి ఒక పక్క అంటాడు. మళ్ళీ మొన్న ఏమంటాడు, అయితే ఈ తిరుపతి లడ్డు విషయం వచ్చిన కానించి కూడా అక్కడ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువుల యొక్క మనోభావాలు కాపాడుకోవాలి అనేటువంటిది హిందూ భావజాలాన్ని ప్రజల మైండ్ లోకి వృద్ధేసి మొత్తం ఇతనే ఒక సనాతన ధర్మస్తులాగా ప్రచారం చేసేటువంటి దానికి ఎంత దిగజారిన దానికి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు చేయటంలో దేవుడు కాదు ఎవరుగా అర్థం కాదు, ఏదైనా సరే వాడుకొని వదిలేయటటువంటిది తనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అయితే రాజశేఖర రెడ్డి గారిని అదే విధంగా ఈరోజు తిరుమల లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని అయితే తిరుపతి లడ్డుకున్నటువంటి ఆ ప్రాధాన్యతని ఆ ప్రాశిష్టతని అయితే ఈ రోజు మొత్తం కూడా ప్రపంచంలో కోట్లాది మంది హిందువులు మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి గారి యొక్క భక్తులు గుడికొచ్చినాక మొట్టమొదటిసారిగా ఆ ప్రసాదం స్వీకరించడంలో ఉండేటువంటి ఆ తన్మయం, ఆ ప్రసాదాన్ని తినేటప్పుడు ఉన్నటువంటి అనుభూతి, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి గారికి ఉన్నటువంటి ఆ భక్తి ప్రాధాన్యతని ఆ తిరుపతిలో చూస్తున్న దాన్ని ఎంత నికృష్టంగా నేను అడుగుతా ఉన్నా మేడం. ఇదే సింగళ గారిని తెచ్చింది అతనే, ఇదే సింగళ గారిని అక్కడి నుంచి పంపించింది అతనే. అదే విధంగా అంతకు ముందు ఐఏఎస్ ఆఫీసర్ మార్చాడు. ఎందుకు? నువ్వే తెచ్చిన వాళ్ళు, నువ్వే తెచ్చింది, నువ్వే ఎందుకు మార్చావు? అర్థం ఏంటి?
అంటే తిరుపతి లడ్డు కల్తీ విషయాన్ని రాజకీయాలకు వాడుకున్నటువంటి దాంట్లో అసలు తిరుపతి లడ్డు కల్తీ జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వెనక్కినటువంటి 4 ట్యాంకర్లు కూడా ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లు మళ్ళీ తిరిగి తెచ్చి వాడింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు ప్రభుత్వం. ఒకసారి హోల్డ్ లో ఉండండి. మధుబాబు గారు లైన్ లోకి వచ్చారు మనకి. మధుబాబు గారు, ఇందాక మీ ఫోన్ ఏదో డిస్టర్బ్ అయినట్టుంది, ఏం చెప్తారు? ఏదైతే ప్రజాస్వామ్యానికి ఇవి సరైనవి కాదు, ఏదైతే సెంటిమెంట్ని దెబ్బతీయడానికి ఇలాంటి విమర్శలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దేవుడి పేరుతో ఆడుకోవడమే, ఏదైతే ఏదైనా నష్టం జరిగితే అది దేవుడిపై నెట్టడము, ఇటు అటు వైఎస్ఆర్సీపీ అట్లనే మాట్లాడుతుంది, ఇటు టీడీపీ కూడా అలాగే మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడు కూడా దేవుడిని రాజకీయాల కోసం వాడలేదు. ప్రభుత్వంలో ఒక్క నిమిషం కనకారావు గారు ఒక్క సెకండ్ ఉండండి. ఇప్పుడు నేను జర్నీలో నుంచి వచ్చాను, బ్యాటరీ డౌన్. ఒక్క సెకండ్ ఉండండి ప్లీజ్, దయచేసి క్షమించాలండి డిస్టర్బ్ అయిన దానికి. నేను ఒక్కటే చెప్తున్నాను, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మేము జన్మించి మాకు ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి, నేను దేవుడి భక్తుడిగా, నా పేరు కూడా పెరుమాల్ మధు, దేవుడి పేరు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నా, ఒక భక్తుడిగా, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు వెంకటేశ్వర స్వామి మీద జరిగిన ఘోరాలు కానీ అన్యాయాలను కానీ అప్పుడు ఎదిరించడం జరిగింది. ఈరోజు ఆ అన్యాయాలకి శిక్ష పడాలని మేము న్యాయపరంగా మేము చేస్తుంటే ఊరికే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాం. అయ్యా, నీ ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగతనం చేసిన వ్యక్తిని రవికుమార్ది నీ తోడు దొంగలు మధ్యస్థం చేసి సెటిల్మెంట్ చేసినప్పుడు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఎందుకు రాలేదు? అది తప్పని ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతున్నా. శ్రీరాముల వారి విగ్రహాన్ని తల పగలగొట్టినప్పుడు అప్పుడు హిందుత్వం తెలియలేదా? రాముల వారి గుడి మీద ప్రేమ కలగలేదా? ఆ రోజు సీఎం సీట్లో ఉన్నావని తల నెత్తికెక్కేమన్నా దాని గురించి ప్రశ్నించలేదా? ఆ రోజు ఎందుకు ప్రేమ కలగలేదు, ఈ రోజు ఎందుకు ప్రేమ కలుగుతుందని కూడా నేను అడుగుతున్నా. కల్తీ నెయ్యి జరిగేటప్పుడు నువ్వు దాంట్లో కమిషన్, నీ తొత్తులు పెట్టి కమిషన్ తీసుకున్నప్పుడు అప్పుడు తెలియదా వెంకటేశ్వర స్వామి గుడి ఉండిలో ప్రజల డబ్బులు, ప్రభుత్వ భక్తుల డబ్బులని మనం కమిషన్గా తీసుకుంటున్నాం, ఇది తప్పని ఆ రోజు తెలియదా జగన్మోహన్ రెడ్డి కూడా నేను అడుగుతున్నాం. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి నమూనాని మీ భార్య గారు భారతీరెడ్డి గారు అడిగారని గుడికి రాని భారతీరెడ్డి గారిని వెంకటేశ్వర స్వామి నమూనానే ఇంటికి తీసుకుపోయి పెట్టి మీ భార్య గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాం, అది తప్పని తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు వెంకటేశ్వర స్వామి భక్తి తెలియదా? ఆ రోజు వెంకటేశ్వర స్వామి గురించి ఇది చేయడం తప్పని తెలియదా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. నేను సూటిగా అడుగుతున్నా, వెంకటేశ్వర స్వామి మీద కొండపై అనేక అపచారాలు చేసి అనేక ఘోరాలు చేసి ఈరోజు స్ట్రైట్గా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి తులాభారంలో కూర్చున్నప్పుడు మీ బంధువు అయిన ఆ రోజు చైర్మన్గా ఉన్న భార్య గారు జగన్ గోయిందా అన్నప్పుడు ఇది తప్పని కూడా ఒకరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, ఆమెకు కూడా చెప్పలేదు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ లేదా? ఆ రోజు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. పదవిలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రంలాగా వాటి మీద ఆదాయాలు దండుకొని గుడి పరువుని తీసి గుడి ప్రతిష్టని తీసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను సూటిగా అడుగుతున్నా, ఆ రోజు 7 కొండలని 2 కొండలన్నా మీ తండ్రి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారో లేదో వెంకటేశ్వర స్వామి గారు నిజ స్వరూపం ఆయన 3వ కన్ను తెరవడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అన్యాయాలకి నీకు ప్రతిపక్షం లేకుండా చేసి నీ రాజకీయమే శూన్యం చేసింది కూడా ఆ వెంకటేశ్వర స్వామి అని గుర్తు తెలుసుకో. ఇంకా పాపాలు చేస్తున్నావు. ఈ రోజు నీ రాజకీయానికి కొండను వాడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి, చాలా తప్పు చేస్తున్నావు అని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలాంటే సైకో తత్వంతో పనిచేస్తున్నారు. అతను రాజకీయంగా
రాజకీయంగా రావడానికి తిరుమల కొండని వాడుకుంటున్నాడు. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా తిరుమల కొండ విషయంగానే ఈరోజు మండలిలో కూడా వెంకటేశ్వర స్వామి పరువు తీశాడు. మండలిలో పరువు తీస్తే యావత్ ప్రపంచం చూస్తుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఈరోజు చెప్పులు వేసుకొని మండలిలో దేవుడు బొమ్మ నమూనాని పెట్టుకొని ఈరోజు దేవుడు అపవిత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టుకథలు కూడా ఉండవని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మేము అలాగే ఈరోజు కొండపైన ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈరోజు నీ రాజకీయానికి ఏ విషయాలు లేకుండా అభివృద్ధిలో ఏ తప్పులు లేకపోయేసరికి ఈరోజు నీ పార్టీ ఉనికి కోసం కొండని వాడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేము తెలియజేస్తా సూటిగా, ఆ రోజు నీ తండ్రి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు శిక్షించాడు. అదే చంద్రబాబు నాయుడు గారిని క్షమించి విడిచిపెట్టారంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదో చెయ్యాలని ఉంది కాబట్టి పునర్జన్మ కలిగించిన వెంకటేశ్వర స్వామికి రుణం తీర్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చివరి రక్తం పొట్టరుకు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ప్రజలకు సేవ చేస్తానన్నాడు. అలాంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవడానికి కూడా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. మధుబాబు గారు ఏదైతే ఈ రోజు శాసన మండలిలో చెప్పులు వేసుకొని వచ్చి ఫోటోలు పట్టుకొని వచ్చారు చెప్పులు వేసుకొనని టీడీపీ వాదిస్తుంది. దీనిపై వైసీపీ ఏమంటుందంటే ప్రతి శంకుస్థాపన దగ్గర భూమి పూజ చేసే దగ్గర చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకొనే పూజ చేశారు అని అంటున్నారు. దీనిపై ఏమంటారు మీరు? మేడం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ సైకో తత్వంతో వాళ్ళకి గంజాయిలు ఇస్తున్నాడో ఏమో తెలియదు, కానీ రాజకీయ నాయకులందరినీ ఒక గంజాయి వ్యక్తిలా ఈది రౌడీలాగా తయారు చేస్తున్నాడు. ఈరోజు అంబటి రాంబాబు కానీ ఎవరైనా ఎత్తుకోండి, ఆ రోజు ప్రభుత్వంలో విచ్చలవిడిగా తిట్టారు, విచ్చలవిడిగా అరాచకాలు చేశారు, విచ్చలవిడిగా గంజాయి మత్తులో దిగి పిల్లలు విద్యార్థులందరినీ నాశనం చేసి ఈరోజు రాజకీయ నాయకులను కూడా ఈదులో తిప్పించి దేవుడు రూపంలో విమర్శలు చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఈరోజు మండలిలో వెంకటేశ్వర స్వామి నమూనాని ఎందుకు తీసుకెళ్ళారు? గొడవ పెట్టేది వాళ్ళే, గొడవ సృష్టించేది వాళ్ళే. మళ్ళీ దాని గురించి ప్రశ్నిస్తే మా తెలుగుదేశం పార్టీ దేవుణ్ణి వాడుకుంటుందంటారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఢిల్లీలో హైకోర్టు హెరిటేజ్ మీద మీరు చేసిన తప్పుడు ప్రచారాలని తప్పు పట్టిందా లేదా? కోర్టులు తప్పు పడుతుంటే దొంగ ప్రచారాలు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ రోజు 7 కొండలనే 2 కొండలనే జీవో ఉంది. హిందూవాదులందరూ ఏకమై ఆ రోజు నిలదీస్తే తప్పు ఒప్పుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దేవుడి మీద ఆడే నాటకాలకి రేపు ఆయనకు ఆ ఒక్క సీటు కూడా రాదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన అనుకుంటున్నాడు ప్రచారం చేస్తే ఆర్భాటం చేస్తే మనకు ఉనికి కలుగుతుందని. మేము ప్రతి ఒక్క ఆధారాలతో చూపిస్తాం. ఆ రోజు ఉన్న జీవో 33(8) జీవో కూడా చూపిస్తాం. తప్పుడు ప్రచారాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఇంకా తిప్పి కొట్టాల్సింది వస్తుంది. హిందుత్వం అంతా ఏకవాదిగా నిలబడతాం. నీ కులం మీద కూడా నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి. కనకారావు గారు మీరేమంటారు? ఒక నిమిషం మధుబాబు గారు హోల్డ్ ఉండండి. కనకారావు గారు, మధుబాబు మాట్లాడిన వ్యాఖ్యలకి మీరేం చెప్తారు? ఒక నిమిషం హోల్డ్ ఉండండి మధుబాబు గారు. మధు గారు చెప్పే అన్ని అబద్ధాలు. ఎందుకంటే వాళ్ళ పుట్టుకే వాళ్ళ ఏదైతే వాళ్ళ నాయకుడు కానించి వచ్చేటువంటి మొత్తం కూడా అబద్ధాలు ప్రచారం చేసుకోవడం వెనతో పెట్టిన విద్య. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని ప్రపంచానికి సాటింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణ చెబుతాను, మీరు మన ఊరికి సొల్లు కోసం ఏదో మాట్లాడడం కోసం కానీ ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు టీడీడీ చైర్మన్ అప్పుడు దళిత గోవిందం అని చెప్పేసి దళిత వాడల్లోకి వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లిన దాంట్లో ఆ రోజు చేసిన బట్టి వాస్తవా కాదా? రెండోది, మొన్న 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని ప్రపంచాన్ని తెలియజేయడం కోసం ఈ రోజు రాజధాని ప్రాంతంలో వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా? ఈ రోజు రుషికొండలో విశాఖపట్నంలో చూడండి అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కట్టింది వైసీపీ కాదా? జమ్మూ కాశ్మీర్ కట్టింది వైసీపీ కాదా? బాంబేలో కట్టింది వైసీపీ కాదా? అదే విధంగా ఈ రోజు అమెరికాలో కూడా కనకారావు గారు టైం తక్కువగా ఉంది కాబట్టి కంక్లూడ్ చేయండి. ఇద్దరు కూడా లాస్ట్ లో మాట చెప్పేసి టైం తక్కువ ఉంది మనకి క్లోజ్ చేద్దాం. ఒక నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. వెయిట్ కనకారావు గారు, ఒక నిమిషం కనకారావు గారు వెయిట్ అండి, మధు గారు మాట్లాడతారు.
కన్క్లూడ్ చేయండి సార్, టైం లేదు కాబట్టి లాస్ట్ లో మీరు ఏం చెప్తారో కనకారావు గారు మీరు చెప్పిన దానికి నేను జవాబు ఇవ్వాలి. ఈరోజు తిరుమలలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాకు తిరుమల అని పెట్టుకొని కింద ఎన్ని అన్యాయాలు జరిగిందో మాకు తెలుసు. దళిత గోవింద్ అనేసి దళిత గోవిందంలో ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఎన్ని చోట్ల పెట్టారు, ఎన్ని చోట్ల ఏమైంది అన్నీ తెలుసు. అన్నమాచార్య విగ్రహం పెట్టారు, దాంట్లో ఉండీలు కనపడలేదు, ఉండీలు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మేము చెప్పేదానికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి. కనకారావు గారు, మధుబాబు గారు, ఇద్దరికి థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందరికి ఇద్దరికి ధన్యవాదాలండి. ఏదైతే అటు రాజకీయ పార్టీలు సెంటిమెంట్ను చెప్తూ అటు ప్రజల మనోభావాలను వాళ్ళ వ్యక్తిగత సెంటిమెంట్ను దెబ్బతీసేందుగా అటు రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తున్నారు. చూడాలి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి ప్రజల పని కూడా. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.